హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసేటువంటి స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న 123 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ 123 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇందులో టోటల్గా 123 పోస్టులు ఉన్నాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ 123 పోస్టుల్లో 10% అంటే 12 పోస్టులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, అంటే డ్వాక్రా గ్రూప్స్ అంటాం కదా, ఆ డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయి. సో మొత్తం 123 వేకెన్సీలో అంటే 123 ఉద్యోగాలలో 12 ఉద్యోగాలు మాత్రం డ్వాక్రా మహిళలకు రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయి. మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కేవలం 12 పోస్టులకు మాత్రమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అంటే మళ్ళీ నేను బీటెక్ చేశాను, బీఈ చేశాను కామెంట్లో చెప్తారు. సో బీటెక్ కూడా బీఈ కూడా డిగ్రీకి ఈక్వలే కాబట్టి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓసీ అయితే మీరు మీ క్వాలిఫికేషన్లో మీకు 65% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. బీసీ అయితే 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 55% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ మీ క్వాలిఫికేషన్లో ఉంటే ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారండి. ఎంఎస్ ఆఫీస్ మాత్రమే అడిగారు. సో ఇది ప్రతి ఒక్కరికి డిగ్రీ కంప్లీట్ చేశారంటే నార్మల్గా వచ్చి ఉంటుంది. ఇదేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక ఏజ్ విషయానికి వస్తే 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీ వాళ్ళైతే 25 నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటుగా తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం, అలాగే ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడడం ఈ రెండు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ నేటివ్ మండల్ అనేది ఏది అనేది మీ యొక్క అప్లికేషన్లో మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది. మీ యొక్క నేటివ్ మండలం, మీ మండలం ఏది అనేది అంటే అప్లికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ అలాగే దీనికి జాబ్ మనం చేస్తున్నాం కదా, సో మనకి టూర్స్ అనేవి వేస్తారన్నమాట. ఆ టూర్స్ అంటే మనకి ఏదైతే ఒక మండలం ఇస్తారో ఆ మండలంలో టూర్స్ అనేది ఉంటుంది. ఆ టూర్లు మనకి 20 రోజుల పాటు ఉండొచ్చు, ఒక నెలలో అని కూడా ఇచ్చారు. అయితే మీ దగ్గర తప్పనిసరిగా ఈ జాబ్కి అప్లై చేయాలంటే 2 వీలర్ అనేది, బైక్ అంటే స్కూటీ కానీ ఏదైనా 2 వీలర్ కానీ తప్పనిసరిగా ఉండాలి. అలా ఒకవేళ లేకపోతే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 months లోపు మీరు ఈ స్కూటీ కానీ ఏదైనా వెహికల్ కానీ 2 వీలర్ కానీ తీసుకోవాలన్నమాట. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 months లోపు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకపోతే మీకు జాబ్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు. ఆ పాయింట్ని మనకి 7th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు బాగుండాలి అని కూడా ఇచ్చారనమాట. ఇవి మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ జాబ్కి. ఇక పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే,
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ డిస్టిక్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఓన్ మండలంలో మనకి జాబ్ ఎవరు పక్క మండలంలో ఉంటుంది. సో కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్నటువంటి నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలన్నమాట. సో మినిమం మీకు 70 విలేజ్ల వరకు ఉంటుంది, ఏరియా కవర్ చేస్తారు. 70 విలేజ్ల వరకు కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది జాబ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ జాబ్ అనేది చూసుకుంటే ఇది గవర్నమెంట్ జాబు కాదు, అలాగే పర్మనెంట్ జాబు కూడా కాదు. ఇది గవర్నమెంట్ వాళ్ళు శ్రీనిధి కోఆపరేటివ్ లిమిటెడ్లో ఒక ఫీల్డ్ వర్కర్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాషన్ డిపాజిట్ అంటూ 35,000 రూపాయల పే చేయాలి. 2 ఇయర్స్ తర్వాత ఈ డిపాజిట్ అమౌంట్ని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు. సో ఇది 35,000 రూపాయలు జాయిన్ అయినప్పుడు పే చేయాలి. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ 35,000 రూపాయలు డిపాజిట్ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి సంబంధించి మనం జాబ్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ ఎంత ఉంటుందంటే గ్రాస్ శాలరీ అనేది 21,600 రూపాయలు ఉంటుంది. దీన్ని బేసిక్ పే అని కూడా అనుకుందాము. ఇక ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ అనేది 3,500 నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ దాంతోపాటుగా అడిషనల్ అలవెన్సెస్ అనేవి 2,500 వరకు ఉంటాయి. వేరియబుల్ పే అనేది 2,160 వరకు ఉంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ అలవెన్స్ 700 ఇస్తారు. డైలీ అలవెన్స్ అనేది 3,500 నెలకు అప్రాక్సిమేట్గా ఇస్తారు. సో ఈ విధంగా మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్గా నెలకు మీకు 34,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. టోటల్ అన్నీ కూడా కలుపుకొని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలనుకుంటే 770 రూపాయల అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 885 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ జాబ్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు. సిలబస్ విషయానికి వస్తే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, అలాగే జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్కి సంబంధించిన నాలెడ్జ్తో కూడుకున్నటువంటి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు. టోటల్గా 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం మనకి 1.5 అవర్ అంటే 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. అది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఎగ్జామినేషన్లో. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది మీకు తీసివేయడం జరుగుతుంది. ఇవి నెగిటివ్ మార్క్స్కి సంబంధించి. సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి 10 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్. ఈ 10 ఎగ్జామ్ సెంటర్స్లో నుంచి మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కావాలనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు అలాట్ చేస్తారు. ఇక ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీకు ఒకవేళ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను సపరేట్గా ఒక వీడియోని చేస్తాను. ఏ విధంగా డీటెయిల్ పిన్ టు పిన్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి 9/5/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 29/5/2026 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. దాని తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ 4 స్టెప్పులు కంప్లీట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్, డిస్టిక్ వైజ్గా రిజర్వేషన్స్, డిస్టిక్ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది ఈ టేబుల్లో ఇచ్చారు. సో కాబట్టి ఎవరైనా మీ కేటగిరీకి సంబంధించి అంటే మీ క్యాస్ట్ ఏంటి, ఓసీనా, ఎకనామికలీ వీకర్ సెక్షనా, బీసీనా, బీసీబీనా, ఓహెచ్ఆ, ఎస్సీనా, ఎస్సీలో 2 గ్రూపులు ఉంటాయి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీలో 3 గ్రూపులు ఉంటాయి. మామూలుగా ఇక్కడ 2 రిజర్వేషన్స్ ఇచ్చారు. సో మళ్ళీ ఎస్టీ, ఈ విధంగా మీ క్యాస్ట్ ఏంటి అనేది చూసుకొని మీకు అక్కడ వేకెన్సీ ఉన్నాయా లేదా చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ క్యాస్ట్కి రిజర్వేషన్ చేయలేదు పోస్టులు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఈ జాబ్కి సంబంధించి మీకు జాబ్కి సెలెక్ట్ అయితే ఏం జాబ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి డోక్రాస్, వాటిని మెయింటైన్ చేయడము,
క్రెడిట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, రీపేమెంట్స్ చేయించడము, డిపాజిట్స్ చేయించడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా సింపుల్గా వర్క్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.